ప్లాస్టిక్ను నివారిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామంటూ మట్టి వినాయకుడిని పూజిద్దామని ఓ ఇంటర్ విద్యార్థి మట్టి వినాయకుడిని సైతం తయారు చేసి అబ్బురపరిచాడు భక్తులను. నెల్లూరు నగరంలోని బీవీ నగర్లో నివాసముంటున్న గోవుల హరికృష్ణ కవితల రెండో కుమారుడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఈయన పేరే సాయికృష్ణ. సాయికృష్ణ తయారు చేయడానికి 45 రోజులు పట్టింది ఈ విగ్రహానికి. ఈ విగ్రహాన్ని చూసేందుకు భక్తులు ఎంతో ముచ్చటగూపుతున్నారు. ఈ సందర్భంగా ప్రతినిధితో సాయికృష్ణ ప్రత్యేక కథనం. మట్టి వినాయకుడిని తయారు చేసి పర్యావరణాన్ని కాపాడేందుకు నేను సైతం అన్న ఈ విద్యార్థిని అందరూ మెచ్చుకోవాల్సింది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ ముందుగా నమస్కారం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు సాయికృష్ణ. నేను బీవీ నగర్లో ఉంటున్నాను. నేను జీవీఆర్ఆర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ఫస్ట్ ఈ వినాయక చవితి జరపడానికి ఫస్ట్ 1.5 month నుంచి ప్రిపేర్ అవుతున్నాను. దీన్ని జరపడానికి చాలా మా పేరెంట్స్ కానీ అందరు కానీ బాగా సపోర్ట్ చేశారు. దీనికోసం నేను బాగా అంటే బొమ్మ తయారు చేయడానికి మామూలుగా మన కాడ దొరికే రెడ్ సాయిల్ని యూస్ చేశాను. రెడ్ సాయిల్ని ఫిల్టర్ చేసి బాగా ప్రిపేర్ చేసి బొమ్మకి మంచి ఫినిషింగ్ అట్టించాను. తర్వాత బొమ్మ కోసం అయితే బాగా కష్టపడ్డాను. దానికి తగిన ఫలితమే దొరికింది. దీని విధంగా చేసేవాను అంటే సెట్టింగ్ అంతా మనకి దొరికే కార్డ్బోర్డ్స్, పేపర్స్ అంతే, ఎక్కువ అంతా అంటే ఎక్కువ ఏమీ లేకుండా న్యాచురల్గా ఈకో ఫ్రెండ్లీగా చేశాను. ఇంకా ముందు ఏ విధంగా బిగిన్ చేసేది? ఫస్ట్ బిగిన్ చేసేదంతా మామూలుగా సెట్టింగ్ పెట్టి ఫస్ట్, తర్వాత మట్టి అన్నీ పెట్టి మొత్తం ఈకో ఫ్రెండ్లీగా తయారు చేశాను. ఎటువంటి పిఓపి ఎటువంటిది ఏమి ఉపయోగించుకున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్కారం. ఈ బొమ్మలో ఉన్న విశేషం ఏంటంటే దీంట్లో ఎటువంటి పిఓపి కానీ ప్లాస్టిక్ కానీ ఎటువంటి ఏమి యూజ్ చేయకుండా ఓన్లీ మన కాడ దొరికే రెడ్ సాయిల్, కర్రలు అంతే. ఇంతకు మించి దాంట్లో ఏమీ యూజ్ చేయలేదు, గడ్డి. ఇంకా మనము పిఓపి విగ్రహాలు వీటిలన్నిటిని కాస్త తక్కువ చేసి అంటే మట్టి విగ్రహాలను ఎక్కువ పెట్టాలని, అలాగే పర్యావరణానికి ఎటువంటి హాని జరగకుండా ఈకో ఫ్రెండ్లీ గణేష్ని పెట్టుకొని పోజ్ చేసి నవరాత్రుల నుంచి తర్వాత నిమజ్జనం చేయాలని అందరినీ నేను ముందుగా కోరుతున్నాను. ఒక విద్యార్థిగా పర్యావరణాన్ని కాపాడడంలో నా పాత్రను నేను నిర్వహిస్తున్నాను. అందరూ ఇదే విధంగా ఇట్టే ఆ పర్యావరణాన్ని పరిరక్షించి మన రాబోయే తరాలకి పర్యావరణాన్ని అందించాలి. ఇంకా వనరులు ఏం అంతమైపోకుండా ఉండాలి అని కోరుకుంటున్నాను.